హాయ్ అండి, ఈరోజు మనం చూడబోయేది స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ ఈజీగా రుచిగా ఎలా తయారు చేయాలో, ఇందులోని పోషక విలువలు ఏంటో చూద్దాం రండి. స్వీట్ కార్న్ పకోడీలు చాలా రుచిగా ఉంటాయి, అంతేకాదు అవి ఆరోగ్య ప్రయోజనాలతో కూడి ఉంటాయి. ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి. స్వీట్ కార్న్ విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్తో నిండి ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. జీర్ణక్రియలో స్వీట్ కార్న్లోని ఫైబర్ మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్వీట్ కార్న్ తక్కువ క్యాలరీలు మరియు ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. స్వీట్ కార్న్లోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయండి స్వీట్ కార్న్లో. సో ఇప్పుడు ఈ స్వీట్ కార్న్తో పకోడీలు ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఫుడీ యూట్యూబ్ ఛానల్. శనగపిండి, బియ్యం పిండి, పల్లీలు తీసుకోండి. స్వీట్ కార్న్ తీసుకోండి. మంచిగా లేతగున్న స్వీట్ కార్న్ అయితే మంచిగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. స్వీట్ కార్న్లో సరిపడా కారం పొడి, సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోండి. పల్లీలు కూడా వేసి కలుపుకోండి. శనగపిండి, బియ్యం పిండి వేసి స్వీట్ కార్న్ అన్నిటికీ బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. తగినన్ని నీళ్లు మెల్లిమెల్లిగా పోస్తూ ఎక్కువ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీ నార్మల్గా వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు బాండీలో ఆయిల్ వేడెక్కనివ్వండి. చిన్నగా స్వీట్ కార్న్ పిండి ఆయిల్లో చిన్నగా వేసి చిన్నటి మంట పైన బాగా కాలనివ్వండి. సన్నటి మంట పైన చిన్నగా కాలితే అవి క్రిస్పీగా కరకరలాడుతూ తయారవుతాయండి స్వీట్ కార్న్. అటు ఇటు కలుపుతూ అన్ని పక్కల మంచిగా కాలేలాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మన స్వీట్ కార్న్ కాలిపోయిందండి. తీసేసి ఆయిల్ వడగట్టేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకునే స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయిందండి. దీన్ని చట్నీతో కానీ లేకపోతే టొమాటో కెచప్తో కానీ తినొచ్చండి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు తయారు చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి.